వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో పట్టణ అభివృద్ధి కోసం ప్రజలు ప్రభుత్వం దృష్టికి పలు కీలక వినతులు అందజేశారు. ట్రాఫిక్ పెరుగుదల, ప్రమాదాల నివారణ కోసం ఔటర్ రింగ్ రోడ్ అత్యవసరమని, ఇందుకోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రత్యేక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు కావాలని ప్రజల అభ్యర్థన చేస్తున్నారు. అలాగే మాదన్నపేట పెద్ద కాల్వ పునరుద్ధరణ, కాల్వ లైనింగ్, సుందరీకరణ, డ్రైనేజీ బలోపేతం, అలాగే రైతుల సాగునీటి సౌకర్యం వంటి అంశాల్లో కూడా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్నారు. ప్రధాన రహదారులు, జంక్షన్ల ఆధునీకరణ చేపట్టాలని స్థానికులు తెలిపారు. శాశ్వత తాగునీటి పథకం, 5 ఎకరాల్లో అర్బన్ పార్క్, పిల్లలు, మహిళల కోసం వినోద సదుపాయాలు, అయ్యప్ప స్వాముల పంబరట్టు కోసం శాశ్వత మెట్లు, స్టేజ్ లైట్లు, అలాగే తాగునీరు, టాయిలెట్ల ఏర్పాట్లపై ప్రజలు ఆవశ్యకత వ్యక్తం చేస్తున్నారు. జూనియర్ కాలేజీ గ్రౌండ్ లో మినీ స్టేడియం, ఓపెన్ జిమ్, వాకింగ్ ట్రాక్, అలాగే పాకాల ఆడిటోరియం 5 కోట్ల రూపాయల ప్రాజెక్టు పూర్తి చేయాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. పట్టణ పరిశుభ్రత కోసం 10 అదనపు చెత్త సేకరణ వాహనాలు, అలాగే శాశ్వత డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలని కూడా సూచించారు. నర్సంపేట ఆర్టీసీకి 20 కొత్త బస్సుల మంజూరుతో పాటు సీనియర్ సిటిజన్ల వెల్ఫేర్ సెంటర్, పేదల కోసం భారీ కళ్యాణ మండపం, అలాగే నిరుద్యోగ యువతకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు అవసరమని ప్రజలు ప్రభుత్వాన్ని కోరారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. సుప్రియ, చెప్పండి. సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో పర్యటించినారు. అయితే ఈ సందర్భంగా చూసుకుంటే అయితే ఈ రోజు రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 2 గంటలకి వరంగల్ చేరుకుంటున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ సందర్భంగా 531 కోట్ల నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు కూడా శంకుస్థాపనలు చేయనున్నారు. అయితే మధ్యాహ్నం 2 గంటలకి హెలికాప్టర్లు నర్సంపేటకి సీఎం చేరుకుంటారు. ఇక 200 కోట్లతో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవనానికి భూమి పూజ నిర్వహిస్తారు. అయితే అట్లాగే చూసుకుంటే కూడా 130 కోట్లతో నిర్మించే మెడికల్ కాలేజ్ భవనాలకి, 25 కోట్లతో నిర్మించే నర్సింగ్ కాలేజీల భవనాలకి శంకుస్థాపన చేయనున్నారు. 20 కోట్లతో నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో చేపట్టే సీసీ రోడ్డు, సెంట్రల్ లైటింగ్ పనులు భూమి పూజ నిర్వహించనున్నారు. ఇక 82.56 కోట్లతో వరంగల్ నర్సంపేట 4 లైన్ల రోడ్డుకు శంకుస్థాపన చేయనున్నారు. అయితే అనంతరము మధ్యాహ్నం 3 గంటలకు నర్సంపేట మెడికల్ కాలేజీ సమీపంలో జరిగే బహిరంగ సభలో సీఎం ప్రసంగించనున్నారు. ఈ పర్యటనకు విజయవంతంగా చేయడానికి ప్రభుత్వం, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం పగడ్బందీ ఏర్పాట్లు కూడా చేసింది. ముఖ్యమంత్రి రాకతో నర్సంపేట పట్టణం పూర్తిగా మొత్తము సంభవిస్తుందని చెప్పాలి. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో భారీగా పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఈ రోజు జరిగే సభకి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని చెప్పాలి. అయితే సభ ప్రారంభంలో రహదారులు వెంబడి సీసీ కెమెరాలు కూడా ఏర్పాట్లు చేశారు. అయితే నిరంతర పర్యవేక్షించడానికి కూడా కొనసాగుతుంది. ట్రాఫిక్ అంతరాయము కలగకుండా కూడా ప్రత్యేక మార్గాలు ఏర్పాట్లు చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ అప్రమత్తంగా వ్యవహరిస్తుంది. ఇప్పటికే చూసుకుంటే కూడా ఇప్పుడు నర్సంపేట చుట్టుప్రక్కల ప్రాంతాలలో కూడా మొత్తం ఇటు అన్ని ఏర్పాట్లు పూర్తవడంతో కూడా ఇటు పోలీసుల అధికారులు కూడా అన్ని పర్యవేక్షిస్తున్నారు. సభకు వచ్చే ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినట్టు కూడా జిల్లా అధికారులుగా వెల్లడించారు. ఇక మధ్యాహ్నం ముఖ్యమంత్రి రాకనంతరం జరిగే బహిరంగ సభపై ప్రజలు భారీ అంచనాలు కూడా నెలకొన్నాయి. చూడాలి. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు సభ సక్సెస్ఫుల్ గా జరుగుతుందని కూడా వినిపిస్తుంది. కానీ ఎంతవరకు అది జరుగుతుంది అనే దానిపైన కూడా చాలా మంది అయితే చూస్తూ ఉన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అవ్వచ్చు, అంటే కొంతమంది పథకాలు అందుతాయి, కొంతమంది పథకాలు అందడం లేదు అనే దానిపైన కూడా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడబోతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే పార్టీ శ్రేణులు కూడా అదే భావిస్తున్నారు. అలాగే నియోజకవర్గానికి సంబంధించి భవిష్యత్తు కార్యాచరణపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని కూడా రాజకీయ వర్గాలు అయితే విశ్లేషిస్తున్నాయి. మాన్సా. ఓకే, థ్యాంక్ యూ సుప్రియ.